బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు బాల్క సుమన్ కోసం తెలంగాణ భవన్ కు వెళ్లారు. పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 3 రోజులుగా బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. అయితే ముందస్తు బెయిల్ దరఖాస్తు చేశామని చెప్పి కూడా బాల్క సుమన్ చెప్తూ ఉన్నారు. సెక్షన్లు పెట్టారు బాల్క సుమన్ మీద, దేని మీద పెట్టారు, ఏ సెక్షన్స్ పెట్టారు? 326, 351, 352, 353, 55, 61 బిఎన్ఎస్ అండ్ పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కంప్లైంట్ని ఎగ్జామ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్స్ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ను అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా పోలీసులు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని ఒక వాళ్ళకు లోబడి కేసు పెట్టి అనడానికి క్లియర్గా సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. క్లియర్ ఏం చేయబోతున్నారు ఆయన తరపు అడ్వకేట్స్? నెక్స్ట్ లీగల్ టీమ్ సీరియస్గా ఆల్రెడీ హైకోర్టు దృష్టికి ఎఫ్ఐఆర్ రాంగ్ అని చెప్పి హైకోర్టు దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇన్స్పెక్టర్ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ బాల్క సుమన్ గారు అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టులో సీరియస్గా రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీమ్ డిఫెన్స్ చేస్తుంది. గురువారం యాక్చువల్లీ పోలీసు వాళ్ళకి నిన్న నోటీస్ పోయింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారం టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టిలో ఉంది అంటే హైకోర్టులో మేము మూవ్ చేసినట్టు సిఆర్ఎల్పీ మూవ్ చేసినట్టు నాంపల్లి పోలీసు వాళ్ళకి నోటీస్ కూడా పోవడం జరిగింది. గురువారం వరకైతే ఇన్స్పెక్టర్ బెయిల్ వచ్చేది. కానీ ఈరోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక రకమైనటువంటి ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనకు క్లియర్ కనబడుతుంది. ఇందులో మేము ఇంటర్వ్యూ వెకేషన్ బెంచ్ కాబట్టి ఇంటర్వ్యూ పడగలి క్లియర్గా మేము ఇన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వమని అడిగాము. ఏదైతే కంప్లైంట్లో ఉన్న కంప్లైంట్కి అది ఇంగ్రీడియంట్స్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు కాబట్టి మాకు ఇన్స్పెక్టర్ బెయిల్ వీఆర్ రైట్ టు బెయిల్ అనేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాము. హైకోర్టు ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళు కౌంటర్ కోసం గురువారానికి పోస్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ మేము బెయిల్ రిలీఫ్ అడగలేదు, కోర్టు కూడా దాన్ని ఇవ్వలేదు. ఆయన బయటకు వస్తానని చెప్తున్నారు. ఒకవేళ ఏంటి వచ్చి పోలీసుల దగ్గరికి వెళ్తారా, కేసు నమోదైంది, ఏం చేయబోతున్నారు? క్లియర్గా సుమన్ గారు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయడానికి మేము హైకోర్టులో ఇన్స్పెక్టర్ బెయిల్ వేయడం జరిగింది. ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తారు సుమన్ గారు, అది లీగల్ టీం డిస్కస్ చేస్తుందండి దానికి సంబంధించి. గత 2.5 సంవత్సరాల కాలంగా దాదాపు 100,000 కేసులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ఇల్లీగల్గా కొందరు పోలీసు అధికారులు కేసులు పెట్టడం జరుగుతుంది. చాలా వరకు కేసులు హైకోర్టులో మేము బీఆర్ఎస్ లీగల్ టీం క్వాచ్ చేయించడం జరిగింది. అంటే శని ఆది జడ్జిలు ఉండని